ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి డి శ్రీనివాస్ మృతి పట్ల బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంతాపం తెలిపారు. హైదరాబాద్ లోని నివాసంలో డి శ్రీనివాస్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. పీసీసీ అధ్యక్షులుగా, మంత్రిగా తెలుగు ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒక సీనియర్ నాయకుడు, అట్టడుగు బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి నాయకుడు, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉండి ఒక సామాన్య కుటుంబం నుంచి ఈ రాష్ట్రంలో ఒక పెద్ద నాయకుడుగా, రాష్ట్ర జాతీయ నాయకుడిగా ఎదిగినటువంటి డి శ్రీనివాస్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం. మరి అన్ని వర్గాల ప్రజానీకానికి, ముఖ్యంగా రాష్ట్రానికి తీరని లోటుగా మేము భావిస్తూ ఉన్నాం. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో చైర్మన్ మారుప ఆసియా అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం కౌన్సిల్లో పలు విషయాలపై చర్చించి సమస్యలను కౌన్సిలర్ల ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పార్టీలకు అతీతంగా కౌన్సిలర్ సహకారంతో ఆత్మకూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కౌన్సిల్ వారి అనుమతి కోరుతూ ఉంచడమైనది. ఆత్మకూరు మున్సిపాలిటీకి ఏం కావాలి, ఎట్లా కావాలి, ఎంత నిధులు కావాలి, ఎక్కడ ఏం పనులు చేయాలి, సో వీటన్నిటిపైన మనం కొంచెం ప్రణాళికాబద్ధంగా కొన్ని తయారు చేసుకుంటే ఆ ఫైల్స్ అన్ని మనం ఇప్పటి నుంచే కొంచెం స్టార్ట్ చేసుకుని మూవ్ చేస్తూ ఉంటే ప్రయారిటీ లిస్టులోకి మనం వస్తాం. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఆయా ఎక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల డెవలప్మెంట్కి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి సో నేను అధికారులను కూడా కోరేది ఏంటంటే, ఇప్పటి వరకు అసలు ఏంటి పొజిషన్, ఏంటి ఫైనాన్షియల్ పొజిషన్, ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎంత జరిగింది, ఎక్కడెక్కడ ఏం జరిగినాయి అన్నీ మీరు ఒక రిపోర్ట్ తయారు చేయండి. నెక్స్ట్ మనకు కావాల్సినవి ఏంటి టౌన్కి. సో సభ్యులు అడిగినట్టు సో మాకు కొన్ని ఐడియాస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కలిపి మనం కొన్ని రిపోర్ట్స్ తయారు చేసుకుంటే సో అవన్నీ మనం ఇప్పటి నుంచే మూవ్ చేయడం మొదలు పెడితే సో బై దట్ టైం మనం కొంత ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చినప్పుడు మన ఫైల్స్ కొంచెం మూవ్ చేసుకొని ఆత్మకూరుకు మనం కొన్ని నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా డంపింగ్ సమస్య చాలా ఎక్కువ ఉంది. అది మీకు కూడా తెలుసు. అందరూ కూడా కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల సైడ్ ఎక్కడ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, తప్పకుండా చేస్తారు. ఏదైనా అందరూ కలిసి పని చేసుకుందాం. తప్పకుండా మీ అందరూ ఏది కావాలని ఆత్మకూరు అభివృద్ధి చెందాలంటే నాతో పాటు మీరు కూడా సహకరిస్తే అభివృద్ధి చెందుతుంది. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన భావనారెడ్డి నీట్ పరీక్షలో జాతీయ స్థాయి ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులతో కలిసి ఆనందం వ్యక్తం చేసింది. తాండూరులోని ఆదర్శ నగర్ కాలనీకి చెందిన భావనారెడ్డి మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. తన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో ఈ ఘనత సాధించినట్లు భావనారెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో పేదలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపింది. నా పేరు భావనారెడ్డి. నేను నీట్ 2024లో 691 మార్క్స్ సాధించాను. చాలా ఆనందంగా ఉంది ఆ మార్క్స్ సాధించడానికి. ఈ మార్క్స్ సాధించడానికి చాలా కష్టపడ్డాను. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో కూడా లెక్చరర్స్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేసి ఇన్ని మార్క్స్ వచ్చేలాగా చేశారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్. మా పేరెంట్స్ కూడా చాలా నాకు హెల్ప్ చేశారు. మధ్యలో కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండే, అవి కూడా ప్రతి వీక్ వచ్చి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఫ్రీక్వెంట్గా మా కాలేజ్లో కానీ ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్స్ రాయడం వల్ల నాకు బాగా ఉపయోగపడింది. ఇది మా తాతయ్య గారి ఒక కోరిక, డాక్టర్ అయ్యి ప్రజలకు సేవ చేయాలనేది. నేను ఆయన గారి కోరిక తీర్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక పెద్ద హాస్పిటల్ కట్టి ప్రజలకు సేవ చేయడం అనేది నా గోల్. సాధ్యమైనంత వరకు దానికోసం కృషి చేస్తాను.
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఎస్ఐ చక్రపాణి ఆధ్వర్యంలో కార్ట్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకతాయిలకు హెచ్చరికలు జారీ చేశారు. అసాంఘిక కార్యక్రమాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, గంజాయి అమ్మకాలు లాంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. మైనర్లకు బండి ఇస్తే వారి తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. వరుస దాడి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాని ములుగు జిల్లా వెంకటాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. జగన్నాథపురం వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్నప్పుడు అనుమానాస్పద స్థితిలో ఉన్న కారును పరిశీలించగా వారి నుండి కత్తులు లభించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు పలువురు వద్ద నుండి బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు. ఎవరైనా దాడి దోపిడీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వెంకటాపురం సీఐ బండారి కుమార్, వాజేడు ఎస్ఐ హరీష్ హెచ్చరించారు. నిర్మల్ జిల్లా కాన్పూర్ మండలం సత్తెనపల్లి గ్రామంలో ఓ ఇంట్లో సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైంది. వంట చేసే సమయంలో గ్యాస్ సిలిండర్ పైప్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన భార్యాభర్తలు బయటికి పరిగెత్తడంతో ప్రమాదం తప్పింది. స్టేషన్ పరిధిలోని ప్రియదర్శిని కాలనీలో దొంగల బీభత్సం సృష్టించారు. అంత్యక్రియలకు వెళ్లిన ఓ ఇంటిలో తాళాలు పగలగొట్టి 35 తులాల బంగారం, వెండి వస్తువులు దొంగలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో తార్ గ్యాంగ్ ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి పాల్పడింది. వరుస దొంగతనాలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే వరుస చోరీలకు కారణంగా స్థానికులు ఆరోపిస్తున్నారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో దారుణం జరిగింది. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న అనిల్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా కత్తులతో దాడి చేసి హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్రమ సంబంధమే వ్యక్తి హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.